హలో అండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక 5 క్యారెట్స్ తీసుకున్నానండి అండ్ గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని గీ వేసుకొని కాజు వేసి బాగా వేయించుకోవాలండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ బాదం కూడా వేస్తున్నాను. బాదం కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదండి. ఆ క్యారెట్స్ని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే కడాయిలో గీ వేసుకొని క్యారెట్ కూడా వేయించుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టేసి బాగా వేయించుకోవాలండి. సో ఇది కాస్త దగ్గర పడుతుంది. ఇంకాసేపు దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కన మీరు మిల్క్ కూడా బాయిల్ చేసుకోవాలండి. దీనికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే చాలా బాగా వస్తుంది స్వీట్ అనేది. ఇప్పుడు క్యారెట్ అనేది దగ్గర పడ్డాక షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఎంత మెజర్ తీసుకుంటున్నామో దానికి 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఇక్కడ మిల్క్ బాయిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఈ మిల్క్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ కలిపేసుకొని ఇంకాసేపు దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా ఇంకాసేపు ఉడికే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా దగ్గర వచ్చే వరకు ఉంచుకోవాలి. సో ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది.